ఎలా ఉందండి మూవీ? చాలా బాగుంది ఓవరాల్. రామ్ గారిది అలాగే భాగ్యశ్రీ గారి కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? కాంబినేషన్ చాలా బాగుంది, కెమిస్ట్రీ కూడా బాగుంది. మన ఉపేంద్ర గారిని తీసుకున్నారు కదా, మన దగ్గర చాలా మంది హీరోలు ఉన్నారు, ఎవరిని తీసుకుంటే బాగుంది అనిపించింది? చిరంజీవి తీసుకుంటే బాగుంటుంది. చిరంజీవి గారు ఇంకా లైన్ లోనే ఉన్నారు. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఓవరాల్ బాగుంది, ఒకటే ఉంది. హీరోయిన్ చాలా బాగా చేశారు హీరోయిన్ కూడా. స్టోరీ రొటీన్ గా ఉందా? రొటీన్ గా ఏం లేదు, బాగుంది. సో మీకు మూవీలో నచ్చింది ఏంటి, నచ్చండి ఏంటి? నచ్చింది అంటూ ఏం లేదు, నచ్చింది లైక్ వాళ్ళిద్దరు కలవడం అండ్ కెమిస్ట్రీ, స్టోరీ ప్లే, నెవర్ గివ్ అప్ చెప్పడం, ఏ ఏజ్ అయినా పర్వాలేదు మనం అన్ని నేర్చుకోవచ్చు అని. ప్రతి ఒక్క హీరోలు అభిమానులకి ఏమైనా మెసేజ్ ఇచ్చారనిపించిందా? ఇచ్చారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. రామ్ గారి సాంగ్ పాడారు, బాగుంది. ఎక్కడైనా బోర్ కొట్టిందా? ఇంటర్వెల్ తర్వాత కొంచెం బోర్ కొట్టింది. నెవర్ గివ్ అప్ అని ఒక మెసేజ్ ఇస్తారు, అది నచ్చింది చాలా. సో అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత సార్? 4. మూవీ బాగుంది. ఎట్లా ఉంది? ఫస్ట్ లో రామ్ పోతున్న యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా మంచిగా అనిపించింది. స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు, ఒక ఫ్యాన్ ఎలా ఉండాలో అలాగా. సో రామ్ అంటే ఎనర్జీ కదా, ఆ ఎనర్జీ సినిమాలో ఉందా? యా ఉంది, చాలా డెఫినెట్ గా. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ గురించి ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ఒక మాటలో అంటే అన్నిటి మీద చాలా బెటర్ గా ఉంది. అంత బాగుందా మరి? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? 4. బయోపిక్ అది తీసారు కదా, డిఫరెంట్ ఉంది, బోరింగ్ లేదు, కాన్సెప్ట్ బాగుంది. ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారా? ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇప్పుడు యూత్ కి ఇన్స్పైరింగ్ గా ఉంది కదా, ఏదైనా డల్ కాకుండా మళ్ళీ అప్ అండ్ డౌన్ లైఫ్ వస్తే వీ హ్యావ్ టు ఫేస్ అనేది ఒక ఇన్స్పైరింగ్ గా ఉంది. బట్ కొంచెం ల్యాగ్ కూడా ఉంది అంటారు. బ్లాక్ ఉన్నా కూడా మనకు ఇచ్చారు కదా, మోటివేషన్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. థ్యాంక్ యూ.